మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. మన వీడియో కింద ఒక కామెంట్ పెట్టడం జరిగిందండి. సో నాకు అది చూసిన తర్వాత బాధ అనిపించింది నిజంగా. ఏంటది? దానికి సొల్యూషన్ కూడా అడిగారు ఆవిడ. హస్బెండ్ చనిపోయారండి, సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, కానీ సొసైటీ దాన్ని కామెంట్ చేస్తుందని భయపడుతున్నాను. నాకు ఒక పాప ఉంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే సేమ్ క్యాస్ట్ అతనే చేసుకోవాల్సి వస్తుందా, లేదంటే నా పాపను చూసుకునే వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అని క్వశ్చన్ రైజ్ చేశారు. దానికి మీరేమన్నా సలహాలు సూచనలు ఏ విధంగా ఇస్తారనేది. ఇవాళనే కాదు కానీ అండి, ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనేటటువంటిది నిజంగా చాలామందిలో ఆ నిర్ణయం తీసుకోలేక జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నిర్ణయం తీసుకున్నప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా అనాలోచితంగా తీసేసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరైతే అడిగారో ఇది జనరల్గా చాలామంది క్వశ్చన్. ఆవిడ చాలా మంచి ప్రశ్న అడిగారు. అవును, నిజంగా మంచి ప్రశ్న అడిగారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆవిడ బాధను షేర్ చేసుకున్నారు, ఆవిడ డౌట్ని షేర్ చేసుకున్నారు. అప్రిషియేట్ హర్. ఇలా ఉండాలి. ఇలా ఒక మహిళ తన యొక్క వ్యూస్ని షేర్ చేసుకునేటటువంటి ఆలోచన, ఆ దృక్పథంతో ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచి మనలో మనమే కొన్ని సమస్యలకి చూడండి నాగరాజు గారు, పక్కన వాళ్ళు అడగాలంటే సిగ్గో భయమో బిడియమో, అవును, ఎవరిని అడగాలో తెలియనటువంటి విషయము, దాంతో జీవితాలే వెళ్ళిపోతాయి, సమస్యలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆవిడ అడిగారు, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని. ఆవిడ జీవితం ఆవిడది. ఆవిడ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, అవును, ఆవిడ చేసుకోవచ్చా అని అడిగారు అని అంటే నాకు తెలిసి ఇక్కడ రెండు విషయాలు. ఆడది ఒంటరిగా ఉంది అంటే నాగరాజు గారు చాలా సమస్యలు ఫేస్ చేయాలి. సింగిల్ ఉమెన్ ఎక్స్పెషల్లీ. ఆ సింగిల్ ఉమెన్కి తట్టుకొని ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తట్టుకొని నిలబడగలిగారంటే రెండు. ఒకటి ఏంటంటే ఆవిడ ఒక హోదా, ఆ హోదాకి తగినట్టు ఆవిడకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. రెండు, కుటుంబం యొక్క సపోర్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటేనే, ఈ రెండు ఉన్నాయంటే ఇంకా అద్భుతం. హ్యాపీగా హర్డిల్స్ని ఫేస్ చేయొచ్చు, సింగిల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇవి లేనప్పుడే పరిస్థితి ఉంటుంది నాగరాజు గారు. నిజంగా చాలామంది ఇలా సింగిల్ ఉమెన్గా ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయం. రెండో పెళ్ళి ఎందుకు? శరీరానికా, లేకపోతే మనసుకా, లేకపోతే సంఘం కోసమా అంటే మూడు అని చెప్తాను నేను. దీంట్లో దాచుకోవడానికి ఏం లేదు, లేకపోతే వేలెత్తి చూపించడానికి కూడా ఏం లేదండి. ఇప్పుడు చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్న తర్వాత ఒకప్పుడు పరిస్థితులు సహకరించలేదు మనకి. అవును, ఇంత మోడ్రన్గా కూడా లేదు, ఇంత విశాల దృక్పథం ఆ రోజుల్లో ఎవరికీ లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఆ రోజుల్లో అవసరం లేదు, ఎందుకంటే కుటుంబాలు అండగా ఉన్నాయి కాబట్టి. స్త్రీ కూడా అవసరం లేదు అనుకుంది కాబట్టి అది నడిచిపోయింది. బట్ ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఖచ్చితంగా స్త్రీ బయటికి రావాల్సి వస్తుంది, తను కూడా కష్టపడాల్సి వస్తుంది, మనసు అలసిపోతుంది, శరీరం అలసిపోతుంది. అదే మ్యారిటల్ లైఫ్లో ఉన్నారనుకోండి, ఒకరోజు గొడవ పడినా రెండో రోజు నాలుగో రోజు అయినా కానీ ఒకళ్ళ అలసటను ఒకళ్ళు షేర్ చేసుకోవచ్చు, ఒకళ్ళ యొక్క సేదను ఇంకొకళ్ళు తీర్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ సింగిల్ ఉమెన్ అనేసరికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మీద బర్డెను, సమాజం నుంచి వచ్చేటటువంటి ఒత్తిడిని తట్టుకోవాలండి. అలాగే వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చేటటువంటి ఆ యొక్క సమస్యల్ని చాలా వస్తాయి, భయంకరంగా వస్తాయండి. అవి ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సింగిల్ ఉమెనే కాదు, మామూలు ఉమెన్కే వస్తాయి అవి. అవి తట్టుకోవాలి. లైంగిక వేధింపులు కానివ్వండి, లేకపోతే సుటిపోటి మాట, ఎవడైనా సరే అవకాశం కోసం ఒక కర్చీప్ ఇలా వేయడానికి రెడీగా పట్టుకొని నిలబడతాడనమాట, ఇలా ఊపుతూ. అవి ఎంత బాధాకరంగా ఉంటాయో నాగరాజు. ఒకడు కర్చీప్ పట్టుకొని ఉంటాడు, ఇంకొకడు రెడీగా పట్టుకోవడానికి రెడీగా ఉంటాడు, ఇంకొకడైతే దూరిపోవడానికి రెడీగా ఉంటారు. ఇంత నీచమైనటువంటి భయంకరమైనటువంటి సమస్యలని చాలామంది ఫేస్ చేస్తున్నారు.
రైట్. ఇప్పుడు ఆవిడ అడిగిన దానికే వద్దాం. ఇక్కడ ఎందుకు కోరుకుంటున్నారంటే శారీరక అవసరమా, మానసిక అవసరమా, సామాజిక అవసరమా, 3 ఉన్నాయి. 3 ఏదో ఒకటి ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఆవిడ అడిగారు ఏంటి అని అంటే సేమ్ క్యాస్ట్ చేసుకోవాలా, నా పాపను చూసుకుంటానికి ఎవరైనా చేసుకోవచ్చా అని అడిగారు. అనేది మీరు 2 విషయాలు బలంగా చెప్పారు మేడం. అందులో పెళ్ళి చేసుకోవాలని ఉంది అనేది క్లియర్, కానీ సొసైటీ ఏ విధంగా చూస్తుంది అనేది 2. మళ్ళీ అందులో క్వశ్చన్ ఒకటి రైజ్ చేశారు, అంటే సేమ్ క్యాస్ట్ అతన్ని చేసుకోవాలా, లేదంటే నా పాపని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని మాత్రమే చేసుకుంటే మంచిదా అనేది. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్తా. సంఘం సమాజం ఏమనుకుంటుందో అని. సమాజం పోషిస్తుందని మీరు పుట్టల. ట్రూ అదే. మీ భర్త అది మరి మీరు డివోర్సీనో మాకు ఇక్కడ చెప్పలేదు, లేకపోతే ఆయన చనిపోయారో మనకు తెలియదు. ఓకే, ఆయన పోయిన తర్వాత మీ బాధ్యతని సమాజం భుజాన వేసుకోవాలా? చనిపోయారనే మెన్షన్ చేశారు. చనిపోయారా? చనిపోయిన తర్వాత సమాజం మీ బాధ్యతను భుజాన వేసుకోవాలా? ఇక్కడ మీ జీవితాన్ని మీరే నడుపుకుంటున్నారు, మీరే లాక్కొని వస్తున్నారు. అంటే మీ జీవితము మీది, మీ నిర్ణయం కూడా మీదే. సంఘం ఏమనుకుంటుందో ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజెస్ నుంచి ఫస్ట్ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉందండి. సంఘానికి మనం ఎప్పుడు భయపడాలి అని అంటే, మనము సంఘ వ్యతిరేకంగా మనం వెళ్తున్నప్పుడు సంఘం మనతో కలిసి రాదు. అప్పుడు సంఘానికి మనం చేటు చేస్తున్నప్పుడు మన సంఘం ఏమనుకుంటుందో అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళచ్చు. కానీ ఇది మీ వ్యక్తిగత నిర్ణయానికి సంఘానికి సంబంధం లేదు. ఆ వ్యక్తిగత నిర్ణయం మీ జీవితాన్ని బాగు చేసేది అయి ఉంది కాబట్టి ఇక్కడ సంఘం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అది నెంబర్ 1. ఎందుకంటే మీకు కూడా ఒక పాప, ఆమె కూడా ఆడపిల్లే. మీరు నాకు తెలిసి ఆవిడ ఆలోచనలు ఏంటంటే ఆడపిల్లని పెంచడం అంటే చాలా కష్టం అండి. రేపొద్దున ఏదన్నా సమస్యలు వచ్చినా కూడా ఇంట్లో ఒక మగతోడు ఉంటే కానీ ఫేస్ చేయడానికి గుండె ధైర్యం అనేది అవసరం అవుతుంది. ఒక సపోర్ట్ అనేది మన మనసు అనేది కోరుకుంటుంది. సిచ్యుయేషన్స్ కూడా వాటిల్ని ప్రపోజ్ చేస్తాయి. కాబట్టి సంఘం ఏమనుకుంటుంది, సమాజంలో తిరగాలి. ఫస్ట్ మీరేమనుకుంటున్నారో చెప్పండి. మీరు చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎవరిని చేసుకోవాలి అనేటటువంటి స్పష్టత మీకుందా లేదా? దాంట్లో కూడా ఆవిడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే సొంత కులంలో చేసుకోవాలా, లేకపోతే ఏ కులమైనా పర్వాలేదా, నా పాపను చూసుకుంటే బాగుండా అని. ఇది 2వది కరెక్ట్. సొంత కులంలోనే చేసుకున్న తన్ని తరిమేసిన వాళ్ళు లేరా అండి? వేరే కులం నుంచి తెచ్చుకుంటే నెత్తిన పెట్టుకున్న వాళ్ళు లేరా అండి? చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు కలిసి బ్రతకాలి అనుకుంటే మీకు కావాల్సింది 2 మనసులు కలవటం, 2 కులాలు కలవడము. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇదంతా తర్వాత సబ్జెక్టు. ఆల్రెడీ మీరు ఒక మెచ్యూర్డ్ మైండ్లో ఉన్నారు కాబట్టి, జీవితంలో ఎత్తుపల్లాలు ఆటుపోట్లు ఏంటో చూశారు కాబట్టి, కులంలోనే చేసుకోవాలా. మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, వేరే కులం వాళ్ళని చేసుకుంటే ఇప్పుడు మన బంధువులు అంటే సమాజం అయిపోయింది, పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది సమాజం ప్రశ్న. సమాజం లేదు, మీ నిర్ణయం మీరే తీసుకోండి అన్నాం కాబట్టి కులమా పక్క కులమా? కులము అంటే దానికి సమస్య లేదు, పక్క కులము అనేటటువంటి ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం? మళ్ళీ బంధువులు మనల్ని దూరం పెట్టేస్తారేమో, యాక్సెప్ట్ చేయరేమో. ఇక్కడ ఇప్పుడు మీరున్నటువంటి పరిస్థితులు ఏంటి? మీరే లీడ్ చేస్తున్నారు మీ జీవితాన్ని. అవును. బంధువులు చుట్టూ మీరు సపోర్ట్గా ఉన్నారు అనేటటువంటి ఒక ఫాల్స్ థింకింగ్లో మనం ఉంటాం. నిజంగా బంధువులు అంత సపోర్ట్ ఉంటే 2వ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాదు కదా నాగరాజు గారికి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడ 2 విషయాలు ఆవిడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, మీకు ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడిన వారు, మీరు ఇష్టపడిన వాళ్ళు, మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయాన్ని కనుక చేసుకోవాలని వస్తే కులాలను పట్టించుకోకండి, మతాన్ని పట్టించుకోకండి. ఆ ఇష్టపడటానికి నిర్ణయం వచ్చినప్పుడు కూడా ఒక చిన్న జాగ్రత్త ఏం తీసుకోమంటానంటే, అటు వాళ్ళ కుటుంబం కూడా, వాళ్ళ పరిస్థితులు కూడా మీకు అవగాహన ఉండాలి. మీరు వాళ్ళల్లో మింగిల్ కాగలరా? లేదు, మీ ఇద్దరు మింగిల్ అవుతారు, బాగానే ఉంటుంది. రేపు భవిష్యత్తులో మీ పిల్ల మీరు వాళ్ళతోటి మింగిల్ కాగలరా? అలాగే వాళ్ళు కూడా మీతోటి మింగిల్ కాగలరా? ఇది కూడా ఒకసారి ఆలోచించండి. నేను దాని మీద బేస్ చేసుకొని ఉండండి అని నేను అనట్లేదు. ఓకే. 2వది ఏంటి అని అంటే, సమాజం అనంటే మీరు ఒక మంచి పని చేసి స్థిరపడాలనుకుంటున్నారు సమాజంలో. వేరే వ్యక్తితో లివింగ్ టుగెదర్ అనట్లేదు కదా మీరు. అది నేను డెఫినెట్గా లివింగ్ టుగెదర్ అంటే నేను డెఫినెట్గా
భయంకరంగా ఖండిస్తా. ఎందుకు అనంటే అది ఎప్పుడూ కూడా గ్యారంటీ లేనటువంటి జీవితం. ఇప్పుడు మేము ఒక 10 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అతను వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుందాం. మీ పిల్ల భవిష్యత్తు ఏం కావాలి? మీ పిల్ల ఇప్పటి వరకు మీరు సింగిల్ ఉమెన్గా ఒక జాలి, ఒక సొసైటీలో మీకు ఒక ఇది ఉంటుంది. బట్ రేపొద్దున అది ఒక పెద్ద మార్క్ అవుతుంది. అతని మైండ్ మెచ్యూరిటీ ఏ లెవెల్స్లో ఉంది అనేది మీరు ఒక్కసారి మీరు తరచి చూసుకోవాలి. ఏంటి అని అంటే అతను మిమ్మల్ని చేసుకోవడం కోసం మీ పిల్లల్ని చూస్తాను అని మాత్రమే చెప్తున్నాడా? అతని మెంటాలిటీని స్ట్రాంగ్గా మీరు ఏ పరిస్థితుల్లో నమ్ముతున్నారు? అవును, మీ 6th సెన్స్ నమ్మాలి. మీ 6th సెన్స్ నమ్ముతుందా లేదా మీ 6th సెన్స్ ఏదైనా హెచ్చరిస్తుందా? హెచ్చరిస్తుంటే దాన్ని క్లారిటీ చేసుకోండి. రెండోది, మీరు చేసుకునేటటువంటి వ్యక్తి ఆర్థికంగా మిమ్మల్ని పోషించగలిగేటటువంటి స్థాయిలో ఎప్పటికీ ఉన్నాడా? అది ఒకటి భయంకరంగా చూసుకోవాలి. అది మాత్రం కంపల్సరీగా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మీరేదన్నా ఉద్యోగం చేస్తున్నారంటే ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది రెడీగా ఉంటారండి చేసుకుంటానికి. ఇట్లాంటి బోల్డ్ చూశాను, నేను బోల్డ్ కౌన్సిలింగ్లు చేశాను. వచ్చిన తర్వాత కావాల్సినవన్నీ మూట కట్టుకొని ఊసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాటిల్లో పడకండి. ఇక్కడ మీరు 2 విషయాలు కరెక్ట్గా ఆలోచించాల్సింది ఏంటంటే, మీ క్యాస్ట్ కానట్టు, మీ కులం కానటువంటి వ్యక్తులు వేరే కులం అయినా సరే మిమ్మల్ని చేసుకోవడానికి మీరిద్దరూ ఇష్టపడితే మీ బిడ్డను చూసుకోగలడు అనేటటువంటి నమ్మకం మీకుంటే మీ డెసిషన్ నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. బంధువులు ఏమంటారు, వాళ్ళు ఏమంటారంటే మీరు కలిసి చక్కగా కాపురం చేసుకొని మీరు ఒక స్థాయికి వచ్చారు అని అంటే బంధువులు ఆటోమేటిక్గా వస్తారు. బంధువులకంటే అండి ఎప్పుడు ఏం కావాలి? నోట్లో నెమరేయడానికి ఏదోటి కావాలి. మంచి బంధువులు అనుకోండి చక్కగా ఆశీర్వదిస్తారు. లేదో విమర్శించే బంధువులు అనుకోండి మీరు చేసుకున్న విమర్శిస్తారు, చేసుకోకపోయినా విమర్శిస్తారు. కానీ బట్ లైఫ్ ఈజ్ యువర్స్. ఇక్కడ సమాజాన్ని ఎందుకు పట్టించుకోవాలి, బంధువులను ఎందుకు పట్టించుకోవాలి అని అంటే, మీకు బాగా సపోర్ట్ ఉన్నటువంటి కుటుంబంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అంతకంటే సపోర్టివ్ కుటుంబంలోకి మీరు వెళ్తున్నారా లేదా, అది బంధువుల ప్రకారం మీరు చూసుకోవాలి. సమాజం గురించి ఆలోచించాలి అని అంటే ఇక్కడ మీరు చేసేది ఒక మంచి పని కాబట్టి, మీ జీవితాన్ని మీరు సెటిల్ చేసుకునేటటువంటి విషయం కాబట్టి, బంధువులు సమాజమే బంధువులే సమాజం అండి. మీరు స్థిరపడి హాయిగా కాపురం చేసుకొని మీరు ఒక స్థితిలో ఉన్నారు, మీ కాపురం చక్కగా ఉంది, మీ లైఫ్ సెటిల్ అయింది అని అంటే సమాజము మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది. బంధువులు మీరు అడగకపోయినా వచ్చి మీ ఇంట్లో భోంచేసి వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు చూసుకోండి. అవి తర్వాత ఆయన అవతల ఉన్నటువంటి వ్యక్తి మీ పాపని చూసుకుంటాడు అనేటటువంటి నమ్మకము ఇక్కడ. ఎందుకంటే మీరు ఎవరిని చూసుకున్నారో మాకు తెలియదు. ఫస్ట్ అతని ఆర్థిక పరిస్థితులు ఏంటో తెలియదు, అతని చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ ఏంటో కూడా తెలియదు. అది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడా లేదా. రేపొద్దున మీరు చేసుకోవాలంటే ఏం పర్వాలేదు, ఒకళ్ళిద్దరి దగ్గర మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకోండి. అతని మనస్తత్వం మీ ముందు కాకుండా, మీకు తెలిసింది కాకుండా ఇంకేమన్నా ఉండొచ్చేమో ఒకసారి. అంటే ఎంక్వైరీ అని నేను చెప్పను, బట్ తెలుసుకోవడంలో తప్పలేదు కదా. అవునండి. ఆ 2 జాగ్రత్తలు తీసుకొని మీ జీవితాన్ని చక్కగా దిద్దుకోండమ్మా. దీంట్లో ఏ తప్పు లేదు. సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి అనేటటువంటి ఒక డౌట్లో మీరు ఉన్నారు. హ్యాపీగా చేసుకోండి. మీ బిడ్డ భవిష్యత్తు ముఖ్యం, అలాగే మీ భవిష్యత్తు అంతకంటే ముఖ్యం. ఎందుకంటే మీ బిడ్డ కొన్నాళ్ళు పెరిగిన తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసి పంపించవచ్చు, అందరితోటి మీకు హ్యాపీ. బట్ మీకు ఫర్దర్ సెకండ్ లైఫ్ మీరు ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ అవ్వకుండా ఉండేటటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి ఆర్థికంగా అతని యొక్క స్థితిగతులు ఏంటో చూసుకోండి. రెండోది, అతను నిజం చెప్తున్నాడా, వాస్తవం చెప్తున్నాడా, లేదా కేవలము కొన్ని జాతులు కొన్ని ఉంటాయి, 4 రోజులు ఎంజాయ్ చేసి వెళ్దామంటే పెళ్లి చేసుకుంటే తప్పితే లొంగదు అని అంటే తాళి కట్టేటోళ్ళు ఉన్నారు. కట్టి మళ్ళీ అదే ఇది చేసుకుని ఉన్నదంతా మూట కట్టుకొని సంకన పెట్టుకుని వెళ్ళేటటువంటి మేధావులు చాలామంది ఉన్నారమ్మా. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆర్థిక పరిస్థితులు, అతని యొక్క మనస్తత్వము, మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులకి మీరు ఇద్దరూ కలిసి కూర్చొని నచ్చ చెప్పండి. ఒకవేళ మీ ఇంట్లో నుంచి కానీ బంధువుల నుంచి కానీ మీకు ఏమైనటువంటి ఇవి వస్తున్నాయంటే ఇద్దరు కలిసి కూర్చొని నచ్చ చెప్పండి, లేదా వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా మీరు తీసుకొచ్చి నచ్చ చెప్పండి. ఇందులో తప్పేమీ లేదు. ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అంటే ఇటువంటి పరిస్థితులే చాలామందికి ఉంటాయి, కానీ కొంతమంది ఓపెన్ అవుతారు, కొంతమంది ఓపెన్ అవ్వలేరు. ఆవిడకి ఎంతో పెయిన్ ఉంటే తప్ప కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయరు చాలామంది. అవునవునండి. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా ఇవాళ పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు.
అవునవును. పెద్ద స్థాయిలో ఉన్నాళ్ళు కూడా ఎదుటొచ్చిన దిక్కుమాలిన మొఖాలను మాత్రమే చూసి నోట్లో నుంచి వచ్చే మాటలే చూసి వాళ్ళ బతుకులేంటో వాళ్ళ జాతకాలేంటో తెలుసుకోకుండా కొంతమంది ఏం చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఉచ్చులోకి లాగడానికి వస్తారు. అట్లా లోపల పడిపోయి బయటకు వస్తే పరువు పోతుంది, బయటికి నోరు తెరిచి బయటికి చెప్పుకోలేక ఆ లోపల ఉండలేక నరకం పడేటటువంటి మహిళలు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ 2 పరిస్థితులు తెలుసుకోండి. ఆర్థికంగా వాళ్ళ పరిస్థితి స్ట్రాంగ్గా ఉండాలి మీకంటే, లేదా మీతో సమానంగా ఉన్నా హ్యాపీ, బట్ మీ పిల్లల్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అనేటటువంటి నమ్మకము మీకు అతను కలిగించాలి. దానికి మీరేం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.